ఇగో చూడండి, ఇదే ఈనాడు పత్రికల ఇంకో వార్త వచ్చింది. మళ్ళీ నకిలీ విత్తనాల బెడద, ఇతర రాష్ట్రాల నుంచి రవాణా, ఇప్పటికే పలు ముఠాల పట్టివేత. ములుగు జిల్లా వెంకటాపురం కన్నాయిగూడెం వాజేడు మండలంలో 55 గ్రామాల్లో పేరొందిన కంపెనీలవని నమ్మి 1370 ఎకరాల్లో మొక్కజొన్న విత్తనాలు వేసిన 618 మంది రైతులు నష్టపోయారు. ఖమ్మం జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయారు. ఇక్కడ చూడు, హైదరాబాద్ శివార్లోని బాచ్పల్లిలో మార్చి 2వ వారంలో నకిలీ పత్తి విత్తనాలను ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. 17.5 లక్షల అంటే 17.5 లక్షల విలువైన 700 కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ జిల్లాలో మార్చి 4వ వారంలో 78,63,000 విలువైన నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా గత 5 ఏళ్లుగా ఇదే వ్యవహారం నడిపిస్తున్నట్లు గుర్తించారు. అల్కలో దొరుకుతారా మీకు రైతులు? ఈ ఫర్టిలైజర్ షాపులు ఎవరైతే ఈ విత్తనాలు ఎరువులు అమ్ముతారో వాడిని బండకేసి కొట్టాలి మొదలు. వాడు కాసులకు కక్కుర్తుపడి అంటే కమిషన్లకు కక్కుర్తుపడి తక్కువ రేటుకి వస్తుందని తీసుకొని వాడు ఎంత బ్రహ్మాండంగా మార్కెటింగ్ చేస్తాడంటే ఎరుకున్నోని మూస్తారు రాబోయ్, మళ్ళీ వేరేటోని కాదుగా. నీకెందుకు రాజా, మస్తు వండుతుంది, నేను వస్తా కదా పాయికాడికి, నేను చూస్తా కదా అంటాడు. నేను లాస్ట్ టైం ఒకసారి నాకే ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే నాకు తెలిసిన తంది ఆయన విత్తనాలు కొంటా ఉంటే ఇదెందుకు, ఇగో ఇది నెంబర్ 1 ఉంటుంది అని చెప్పి ఆ పక్క పొంటి మార్కెటింగ్ కూడా ఉన్నాడు. వాడు చెప్తే వాడు నమ్మిండు. వాడు ఏమన్నా తెలుసా, ఎకరాకు 40 ఏం బస్తా 50 అయినా వండుతుంది పో అని చెప్పిండు. అంటే ఈయన నమ్మి ఆయనతో సరే సెటు మరి సరే సార్ మరి అవైతే అవే అని చెప్పి తీసుకొని పోసినాక ఇక నారు ఎట్లా మొలిచిందో చూపిస్తుందా అని చెప్పి షాప్ కాడికి పోతే ఇక ఈయన రాడు, ఆయన పోడు. బాయికాడికి నడువు, నువ్వు నారు ఎట్లా మొలిచిందో చూడు, ఏందయ్యా అది, ఏం నారు, ఏం కథ, లేస్తలేదు చక్కగా, లేకపోతే ఆడాడని గింత లేచిందని చెప్తే ఇక వస్తా అంటాడు. ఈయన రాడు. చివరికి పోయి ఫోటోలు తీసుకపోయి చూపిస్తే మార్కెటింగ్ కొంత మాట్లాడదాం, మార్కెటింగ్ కూడా చెప్తాడు ఏదన్నా అంటే వాడు దొరకడు. ఆనాడు గ్యారంటీ ఇచ్చిపోతాడు అమ్మేటప్పుడు, తర్వాత కనపడరు. ఇట్లా నకిలీ విత్తనాల బారిన చాలామంది పడుతున్నారు, ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. తర్వాత ఆయన ఆశపడి గప్పుడే కదా, విత్తనాలు ఉన్నప్పుడే కదా ఎంతో కొంత ఆశతో ఉంటాడు. పెట్టుబడి ఆనే కదా మొదలయ్యేది. పంట బాగా పండాలంటే ఫస్ట్ విత్తనం బరాబర్ తీసుకోవాలి. సో ఆ విత్తనం కాడనే మోసం చేస్తారు. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ దొరికితే మరి వాళ్ళ మీద కేసులు ఏమవుతున్నాయి. ఇప్పటికీ ఇట్లా 3 ఉదాహరణలు చెప్పారు కదా, ఇట్లా 30 ఉంటాయి. ఇంకా మస్తు మంది నష్టపోయారు, లక్షలాది మంది రైతులు నష్టపోయినరు ఈ అడ్డమైన విత్తనాల వల్ల. సరిగ్గా ఇయ్యకపోతే ఇదంతా కూడా కమిషన్లు ఆశ చూపించే వీళ్ళే చేస్తూ ఉన్నారు. వేరే రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొచ్చుకొని అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ ఇక ఈ రకం ఆ రకం అని పేర్లు ముద్రించి ఆ పేర్ల మీద అమ్మి పడేస్తూ ఉన్నారు. మంచి కంపెనీ పేరు ఉంటే కూడా ఆ పేరును డూప్లికేట్ కంపెనీ లాగా అంటే పేరు మార్చి ఆ డూప్లికేట్ చేసి కూడా అమ్మి పడేస్తూ ఉన్నారు. అట్లా నష్టపోతున్నారు. మరి తుమ్మల నాగేశ్వరరావు ఏం చేస్తుండో వ్యవసాయ శాఖ మంత్రి, మరి అధికారులు ఏం చేస్తున్నారు, అసలు వ్యవసాయ శాఖ పట్టించుకుంటుందా లేదా, మరి వాళ్ళ మీద ఏమన్నా కట్టడి ఉన్నదా, నియంత్రణ ఉన్నదా లేదా అనేది వాళ్ళకే ఎరుకుండాలి.